మాట్లాడా ఇక్కడ అంటే ఇది ఎన్నో ఉద్యమాలకు డిఫరెంట్ అంటే క్యాస్ట్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎన్నో ఉద్యమాలకు ఇది ఒక అడ్డా. ఇది ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తుంది. ఇక్కడ ఈ ఐడియాలజికల్ చర్చ నేను పుట్టక ముందు నుంచి ఇక్కడ జరుగుతున్నది. నేను కూడా ఇక్కడనే ఉన్నమాలి యూనివర్సిటీలనే ఇక్కడ కూడా ఎన్నో ఇక్కడ అక్కడ మీ దగ్గర కూర్చొని ఉపన్యాసాలు ఎన్నోని ఇప్పుడు వీడికి వచ్చి మాట్లాడుతున్నారు. రేపు మీరు ఇక్కడికి వచ్చి కూర్చునే స్థాయిలో మీరు కూడా పోతారు మీరంతా. సో నేను కొన్ని యాక్చువల్గా నేను 2003 సార్ 4 మనం ఒక మీటింగ్ పోయినాం సదాశివపేటకు. సదాశివ 3 or 4 అనుకుంటా. తెలంగాణ అస్తిత్వం కొంచెం ముందే సంస్కృతి సాహిత్యం అనే సబ్జెక్ట్ మీద ఇప్పుడు సార్పక పుస్తకం నాకు అది గుర్తుకొస్తుంది. మేమిద్దరం ఒక సదాశివపేటలో కాలేజ్కి గెస్ట్గా పోయినాం. సార్ ఏమో సంస్కృతి సాహిత్యం, తెలంగాణ సంస్కృతి సాహిత్యం సార్ టాపిక్ ఉండే 2002 అనుకుంటా సార్. నాదేమో తెలంగాణ ఉద్యమాలు విద్యార్థుల పాత్ర అనేది నా సబ్జెక్ట్ ఉండే. ఆ సంస్కృతి ఇప్పుడు పక్కకు వ్యాపారం అనేది వచ్చింది కదా. ఈ వ్యాపారం అనేది కనుక అప్పుడే కనుక ఉండేది ఉంటే బహుశా మనకు ఆ చట్టం కూడా వచ్చు ఇవాళ ఈ మీటింగ్ ఉండకపోనేమో. అది ఎక్కడో ఇంటెలెక్చువల్ ఫెయిల్యూర్ జరిగింది అనిపిస్తుంది ఏ సార్. ఇంటెలెక్చువల్ ఫెయిల్యూర్ జరిగింది. మన వాళ్ళంతా ఇంత దూరదృష్టితోటి ఊహించలేదేమో కానీ అంటే కొంచెం అందరు లైవ్ లో కూడా చాలా మంది చూస్తున్నట్టున్నారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళకు బయట ఉన్న వాళ్ళకు చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఫస్ట్ నేను కొంచెం సబ్జెక్ట్ లో పోయే ముందు వీటలు ఇంత ముందు మాట్లాడుకుంటా ఇట్లా కొట్టేసి బోర్డులు మార్చి పడేసేయాలి, తలగా పెట్టాలి అన్నాడు. ఈ గడ్డం ఇక్కడ ఉన్నది కాబట్టి నేను కూడా ఫ్యాక్ట్స్ చెప్పదలుచుకున్నా. బోర్డులు మార్చినంత మాత్రాన వాళ్ళ దోపిడి మారదు. మన మనుషులు మారాలి. మనం మన దుకాణాలకు బోర్డు బైకాట్ చేయాలి. ఇంతకుముందు సమోసాలు తెప్పిస్తా అంటే నన్న సమోసాలు మారడం దుకాణాలు మాత్రం వద్దు అని నేను నిజంగా బంద్ చేసిన. వాడు ఏ రోజైతే తెలంగాణలో 1000-2000 సంపాదించుకొని తాగి పంటారు అన్న నాటి నుంచి నాకు గోకుల్ చాట్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి తింటున్నా. మా అమ్మమ్మ ఇల్లు పక్కకే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నేను పోతా ఆడి తింటా. ఇప్పటి వరకు కూడా వాడు మొత్తం ఆ గోకుల్ చాట్ వాడు మొన్న నేను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటా పంపించి స్పాట్ లో పంపిస్తే ఓన్లీ క్యాష్ అని బోర్డు పెట్టింది వాడు. ఓన్లీ క్యాష్. ఇవాళ మనం పోతుంటే రోడ్డు పండు పోతున్నాం, అనకుండా పోతుంటే కంకులమెడ్డ దగ్గర కూడా స్కానర్ ఉన్నది. నువ్వు ఎవరి దగ్గర మా దగ్గర సండే మార్కెట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, ఆలుగడ్డలు నువ్వు ఏది కొట్టేందుకు పోయినా కానీ రోడ్డు మీద ఉన్నది. కానీ గోకుల్ చాటోడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇంతమంది చనిపోయారు కదా. మంది చనిపోయారు, దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగినదంటే ప్రపంచం మొత్తం తెలుసు. అక్కడ ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరిగి మొత్తుకుంటున్నా కానీ ఇప్పటికీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో అక్కడ వాళ్ళ మూలాలు వాడు పెట్టాడు. గోకుల్ చాట్ జై తెలంగాణ పెట్టాడు. అయిపోతుందా? పెడతారు. రేపు మార్వాడి దుకాణంలో పెడతారు. ప్రతి ఒక్క మాట దుకాణంలో జై తెలంగాణ పెడతారు. కుషా నో. నేను జస్ట్ అందుకని, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కాబట్టి చెప్పదలుచుకున్నా. ఎస్, ఇప్పుడు మనం తలగా పెడతాం అన్నాం అనుకో, మనమే ఫస్ట్ తలగా పెట్టాలి. యూ షుడ్ బి రోల్ మోడల్స్. ఆవేశంలో ఉన్నారు జనాలు మొత్తం. రేపు బయటికి పోయి తలగా పెడితే కేసులే భయపడేది కూడా కాదు. నేను ఇప్పటివరకు భక్తాను అనుకోలేదు. భక్తాను అనుకోలేదు. అట్లా ఉట్టిగానే ఒక్కనే తిరిగినాం అట్లా. కానీ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మనకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు, మనం ఎవరమైనా కానీ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మావాడు మాట్లాడిన అద్భుతంగా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ గా చెప్పిండు. సత్తన్న కూడా అద్భుతంగా ఒక్కొక్క అంశం తెలంగాణలో మొత్తము వాటి మీద ఫోకస్ చేయండి. కోటోలైనా బయటికి వెళ్ళి వస్తున్నా ఊరగాలి నాకు ఇంటి కంచం పొద్దులేదు, మంచం పొద్దులేదు అని పడేసిండు. క్లోజ్ గా మా ఊళ్ళని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చడం చేసిండు అన్నాడు. అయిపోయింది కదా, డివిజన్ వచ్చేసింది కదా. ఇది నా ప్రాంతం, నాది, నా హక్కు. ఇలా కోటోళ్ళకు బయట ఎవరికి కంపారిజన్ లేదు. అది ఎవరు ఈవెన్ మార్వాడీలో కోటోళ్ళని కూడా వాళ్ళే బైకాట్ చేస్తారు. మనం ఎంత బైకాట్ చేయాల్సిందే. సోషల్ బైకాట్ చేద్దాం. నేను డే 1 రోజు ఇది ఫ్రిక్షన్ వచ్చిందని చెప్పిన నేను. అరే మనకు ఇజ్జత్ అంటూ ఉంటే, సిగ్గు లజ్జ మనకి ఉన్న బుద్ధి ఉంటే, నిజంగా మన లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, మనం తెలంగాణ వాదులేనే కనుక మనకు అనిపిస్తే, ఈ త్యాగాల గురించి నిజంగా మనం మాట్లాడితే ఏ ఒక్కడు కూడా జిలేబీలు కాదు, చిన్న చిన్న మిక్సర్ షాపులలో కూడా తినుడు బంద్ చేయాలి. ఎవరో ఉంచితే తినేటోళ్ళు వీళ్ళు అన్నారు. మీదో జాత్యారాన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరో ఉచ్చ తాగుతున్నారని మాట్లాడినవాడు జిగ్నేష్ జోషి అని పేరు. వాడు పోయి డీజీపీని కలుస్తాడు, వాడు పోయి ముఖ్యమంత్రిని కలుస్తాడు వాడు. కానీ ఇవాళ అన్నోడు అక్కడ ఉన్నాడు. ఏం మాట్లాడలేను. ఇళ్ళకెళ్ళి తీసుకోపోయి శ్యామ్ను, నన్ను, రవిని, ఇంకా యూనివర్సిటీలో ఇద్దరు తీసుకుపోయి బుక్కల వారేస్తారు, కేసులు పెడతారు. ఓకే, నేను వాస్తవంగా బంద్ అని కాల్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన వాళ్ళకి నాకు ఫోన్ చేసి, అన్న మీ సపోర్ట్ కావాలంటే మీరు తొందరపడి ఇవ్వద్దా అట్లా. తెలంగాణ జనంకు
ఉన్నది లోపల కడుపు కాల్తున్నది ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు. తలిగిస్తే చెప్తున్నారు, వాళ్ళ ముచ్చట తలిగిస్తే చెప్తున్నారు, మాట్లాడితే వాళ్ళ ముచ్చట్లు చెప్తున్నారు. అందరికీ బాగా ఉన్నది కరెక్టే, కానీ ఏదన్నా కన్స్ట్రక్టివ్ చేయాలి మన ఉద్యమము. పాల పొంగులకి వచ్చి పోదేది ఈడ మనం డైలాగులు కొట్టి హోట్ అనగానే నడవదు. ఈవెన్ నేను అట్లా మాట్లాడుతున్నా, అందరూ చెప్తున్నా, ఈ ఒక మన బిడ్డలు కూడా కాదు చెప్పేది. ఎస్, మనం ఒక కన్స్ట్రక్టివ్ మూవ్మెంట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి, సైకలాజికల్ గా జనాన్ని తయారు చేయాలి. ఏం జరుగుతున్నది చెప్పుదాం. వాడు మాట్లాడుతున్నాడు, నీకు పని ఏడుస్తుంది రా పై అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏళ్ల మీద అన్ని కలు ఎన్నో చేసిన, బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన, అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా, బతుకు తెరువు లేక ఉరిమోసుకుంటుందా, చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో, తెలంగాణ తల్లి సిన్నబోయిందో. ఏం చెప్పుదాం, మన దగ్గర టాలెంట్ ఏంటి చెప్తాం. ఓ ఆవేశంగా వచ్చి మా వాళ్ళు 30 మంది పైన తెచ్చిపోయారని చెప్పాడు. ఇప్పుడు ఎవరో పృథ్వీరాజ్ మాట్లాడుతున్నాం, శ్యామ్ మాట్లాడుతున్నాం, ఉపన్యాసాలు దంచితే కాలే ఇదంతా. వాళ్ళు 2001 రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. నువ్వు ఏ పల్లెకు పో, ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మారోడుల గాథలు మామూలుగా లేవు. అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటా పొట్ట కొట్టేటోతో మనకు సంబంధం, పొట్ట కూటికి వచ్చేటోతో మాకు సంబంధం లేదు, పొట్ట కొడుతుంటాను వాంతనే మనకు పంచాయతీ అన్నాడు. కాదు, నేనే దాన్ని కూడా అట్లా చేస్తలేను. వాడు బరాబర్ పాము వాడి ఇక్కడికి వచ్చి జిలేబీలు అమ్ముకుంటే స్టార్ట్ చేస్తున్నాడు. ఆ జిలేబీలు మామూలు కూడా అమ్ముతాడు కదా, మన దుకాణాలు పోలేదా, హైదరాబాద్ లో పోలేదా? గొల్లలు చేసిన మిఠాయి దుకాణాలు ఎవరు ఉండే హైదరాబాద్ లో? గొల్లలు మొత్తం మీకునే కదా. సరే, కొంతమంది మా వాళ్ళు రెడ్డోళ్ళు వచ్చి పెట్టి వేరే విషయం, కానీ ఇప్పుడు మొత్తం నువ్వు ఏ షాపులు తీసుకో, ఎక్కడ వాడు చిన్నగా వచ్చి కూర్చుంటాడు, ఆడ స్టార్ట్ చేస్తున్నాడు, దుకాణాలు పెడుతున్నాడు. నేనేమంటున్నా, వాళ్ళు తాసు పాములు ఇట్లా వచ్చి మనని అక్కడ కూడా మనకి కనికరం ఏమో అవసరం లేదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, మనోళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిపోయింది. ఇంత ముందు కాలువ సుజాత గారు చెప్పారు, 150 ఏళ్ల నుంచి వాళ్ళ దుకాణం ఉన్నదాడా. ఒక 20 ఏళ్ల కింది వరకు అటో ఇటో స్ట్రగుల్ చేసి నడిపినాం, ఇప్పుడు నడపలేకపోతున్నాం. అది ఒక్కటి చాలు మనకు. అటువంటి ఉదాహరణలు ఏ ఊరిలో పోయినా ఉన్నాయి. ఎందుకు బంద్ చేసిరా అంటే, నేను సౌభాగ్య బాధ్యత చెప్పాలి, మొత్తం దొంగమాల కొడుకులు అమ్మేది, మొత్తం దొంగమాల అడల్ట్ సామాన్లు. నువ్వు ఈ రోగాలు గీగాలు మొత్తం వచ్చేటి కూడా ఆ కొడుకుల దుకాణాలలో నువ్వు ఏది కొన్నా కానీ దిల్సుఖ్ నగర్ లో 80% వాళ్ళే అనట. మరి మనలో అయితే ఉంటే కదా, ఇప్పుడు 15-20% మనలో ఉన్నాయి కదా. క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం, యూనివర్సిటీకి వెళ్ళి టీములు స్టార్ట్ చేయాలి, యూనివర్సిటీలు పోతాం, ఆ యూనివర్సిటీస్ తిరుగుదాం, పోదాం, మొత్తం ఏ పల్లెలు పోదాం. ఎవ్వరు మార్వాడి గుజరాతీకి సంబంధించిన వాడు ఎవరు మంచోడైనా పర్లేదు, ఎవడైనా మాకు సంబంధం లేదు. సార్ కూడా సార్ క్షమించాలి, సార్ కూడా మాట్లాడుకునేవాడు. మనల్ని 100 సంవత్సరాలకి వెళ్ళి చేస్తే మాకేం పంచాయతీ ఉన్నది. నేను చెప్తున్నా, ఆలోచించండి తెలంగాణ సమాజం కూడా. మీరు కూడా ఇలా కొట్టినోడు ఎవడు, ఎన్నెళ్ళ కింద వచ్చినోడు, జైన్ గారు ఎన్నోళ్ళ కిందకి వచ్చినాడు, వాని కుటుంబం ఎన్నో 100 సంవత్సరాలు దాటిందట. అరే వాడు కొట్టుకుంటే ఏమంటాడు, టైర్ నారే నీచా జాత్ తేరి మాకి అంటాడు, నీచా జాత్ కా తేరి మాకి అన్నాడు. వాడు 100 సంవత్సరాల కింద వచ్చినోడే, వానికి ఇంకా పోలేవి. తర్వాత ఏమంటాడు, నీచా జాత్ కా తేరి మాకి అన్నాడు వాడు. నేను విన్నది. తర్వాత ఇంకోరు ఎవరో ఆపడానికి పోతే కాయ భయ్యా అంటే, తూ క్యారే గర్గర్ పిరికే దూత్ పేర్చిన వాళ్ళ తూ బీ బాత్ కర్ రకా అని అతన్ని కూడా కొట్టిరు. పంచాయతీ అక్కడిది కాదు, అక్కడ రగిలింది తెలంగాణ గుండెలు. మాట్లాడాం, నేను శ్యాము మాబోటలో మాట్లాడాం, కడుపు రగిలి మాట్లాడాం, లక్షల మందికి పోయినాయి. నేను ఒక చిన్న వీడియో ఒకటి మాట్లాడితే 10 లక్షల మంది చూసారు దాన్ని. అంటే లోపల ఉన్నాయి అందరికీ, కానీ దీని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో తీసుకుపోవాలి. ఇలా ఏం చేయకుండా బొక్కల వారేస్తారు. నేను బిడ్డలు పోయినా వరంగల్, శ్యామ్ కూడా వచ్చేది నా మీటింగ్, మా చిల్కర వీళ్ళందరూ కలిసి అక్కడ ఆర్గనైజ్ చేస్తే పోలీసులు మీటింగ్ అంటే ఆర్గనైజ్ చేయలే, మీటింగ్ ఆర్గనైజ్ చేయలే. సో ఈ భాష మాట్లాడుకుంటా మనం ఏదో ఈ మూవ్మెంట్స్ చేస్తామంటే, నేను ఇంకా మొన్న వేదిక మీద కూడా కొంతమంది విన్నా. నేను డిసగ్రీ కాండి, కానీ ఇది ఉస్మానియా వస్తే గడ్డ కాబట్టి నా మనసులో అనిపించింది, నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికే మనం భలే చిక్కిపోయినాం. ఎస్, ప్రతి ఇంటింటికి పోదాం, ఇంటింటికి చెప్తాం వాళ్ళు ఏమేమి లంగదందాలు చేస్తున్నారు అని. మొన్న పోయినాం గానుగా నూనె కాడికి పోయినాం, నేను రఘు పోయేసి పాషా ఇన్న ఉన్నాడు కెమెరా. పోయి చూస్తే అసలు ఆ ఆయిల్స్ కు బయట దొరికేది 150-200 రూపాయలకు అసలు కిలో పల్లి నూనె దొరికే సవాలే లేదు. పల్లీలు దొరుకుతాయి, గవేడ దొరుకుతాయి. 5-6 కిలోలు వస్తే తప్ప కిలో రాదు. అది నువ్వు ఏడుకెళ్ళి తీస్తావు? అల్లం ఎల్లిగడ్డ పేస్టులు నువ్వు మార్కెట్ లో ఏ సామాన్ తీసుకో. ఇలా సర్వ రోగాలకు నేను బహిరంగ చెప్తున్నా, ఈ మార్వాడి గుజరాత్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళు లంగ దందాలు దొంగ దందాలు చేస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి. బంగారంలో ఎట్లా మోసం చేస్తున్నారు అని ఇప్పటికీ ఒత్తుకుంటున్నారు, గొంతు చించుకొని ఏమేమి కెమికల్స్ కలిపితే జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు వాళ్ళకు మనకేంటంటే, ఇప్పుడు 150 ఏళ్ళ కింద పెట్టింది నా దందా నడవలేదు అనేది. వాళ్ళకి దందా చేతగా కాదు. ఇప్పుడు మనకేంటంటే మాట్లాడంగానే గలపేట మీద కూర్చుని తిట్టుడు తెలంగాణలో సామాన్యం అయిపోయింది. ఇంకోటి కూడా ఉంటుంది, నానుడు మా తోటోడే కదా అని కొట్టోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కుస్తీలకు వచ్చి కొట్లాడటం కాదు, వాళ్ళు గ్రామాలలో
మానవ సంబంధాలు ఆ కుటుంబాలకు ఉన్నాయి కాబట్టినే వాళ్ళు 150 ఏళ్ళ నుంచి పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళు హార్డ్వేర్ షాప్ అని చెప్పిండ్రు. నేను చెప్తున్నా, ఇప్పుడు కాళ సుజాత గారి భర్త కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, కౌంటర్ మీద కూర్చున్నారు. నువ్వు ఆ దుకాణం కాడికి గ్రామాలలో, వికారాబాద్ అంటే చిన్న ప్రాంతం, అందరూ ఆల్మోస్ట్ గుర్తుపడతారు, కొన్ని తరాల నుంచి గుర్తుపడతాడు. ఎవరికో డ్రీమ్ ఉంటుంది, మా సాయి వచ్చి ఇల్లు కట్టుకుంటాడు, శ్రీకాంత్ వచ్చి ఇల్లు కట్టుకుంటాడు. ఓ 15 ఏళ్ళ నుంచి చెప్తుంటాడు, నేను ఇల్లు కట్టుకోవాలి, చచ్చిపోయే లోపల నేను ఇల్లు కట్టుకోవాలి. చిన్న నౌకరు చేసేటోడైనా, చిన్న బిజినెస్ చేసేటోడైనా కానీ ఒక డ్రీమ్ ఉంటుంది, చచ్చిపోయే లోపల నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి. కొద్దిగా లేచి సేటు ఏంది నేను ఇట్లా అనుకుంటున్నాను. ఇవన్నీ వాళ్ళ కనెక్ట్ అయ్యేప్పుడన్నా సాయో శ్రీకాంత్ వచ్చి వాళ్ళ దుకాణాలకు వచ్చి సామాను కొంటా అంటే డూప్లికేట్ మాట అమ్మరు. ఎందుకంటే అరే ఎప్పటి నుంచో కళ పోయి వాళ్ళది 10 ఏళ్ళ నుంచి వాళ్ళ కళ ఉన్నది, 20 ఏళ్ళ నుంచి. మా నాయన కూడా కట్టలే, మా నాయన తాతలు గుడిసెళ్ళు ఉన్నారు, నేనన్నా కట్టుకుంటా అంటే దొంగ వాళ్ళు అమ్మరు. వాళ్ళ గింతనే కొద్దిగానే దాంట్లో ఏముంటుందో ఆ మిగులు చూసుకొని ఉంటది. ఎక్కడికెళ్ళి వచ్చినాయి గాడిదలు? ఇప్పుడు 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఆమన్గల్లో కదే వాళ్ళు చెప్పిండ్రు, నేను 45 ఏళ్ళకెళ్ళి దుకాణం పెట్టా, ఇవాళ నా దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తున్నది. 10 ఏళ్ల కింద వాడు వచ్చి పెట్టిండు, 200 కోట్ల రూపాయలు చుట్టుపక్కలనే సంపాదించిండు. ఎవరైనా కాదంటే రాండ్రి, నేషనల్ మీడియా వస్తుందా లేకపోతే స్టేట్ మీడియా ఎవరు వస్తాడు ఇక్కడికి రాండ్రి, ఏ రాజకీయ నాయకుడు వస్తాడు రాండ్రి, మేము చూపించకపోతే బంద్ చేసుకుంటాం మేమని. ఇట్లా దోపిడి జరుగుతున్నది మొత్తం. తెలంగాణలో శివాల జాతర అవుతున్నది ఒక దిక్కు, మొత్తం ఆత్మహత్యలు, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేదు. మాట్లాడితే దేశంలో ఎవరు ఎక్కడైనా బతుకొచ్చాను. అవునరా భాయ్, రాజ్యాంగం అది కూడా చెప్పింది. రాజ్యాంగంలో నేను కూడా మొన్న చెప్పిన ఒక దాంట్లో నేను అది కూడా చెప్పదలుచుకున్నా. ఆర్టికల్ 39 ABC చూడండి మీరు. అక్యూమిలేషన్ ఆఫ్ వెల్త్ ఒక్క దగ్గర ఉండొద్దు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరి లైవ్లీహుడ్ సేఫ్ గార్డ్ చేయాలి. ఇది కూడా కానూన్లో ఉన్నది. చెప్పండి, ఇప్పటి నుంచి చెప్పండి, మీరు అందరు చెప్పండి, ఇది ఉన్నది చూడండి మీరు. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నేను రాజ్యాంగం పట్టుకుని చెప్తున్నా ఉన్నది. ఇక్కడ వృద్ధులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాలు అండనీకుండురా, పెచ్చుపై పెచ్చుండదో పల్లెలో మచ్చుకే వడ్డిండునో రాసిండ్రు. ఇలా ఆ కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ లోకల్ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత కోఆపరేటివ్ వ్యవస్థ చేసుకొని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది వృత్తిదారులను. ఇప్పుడు కొంతమంది కొమటోళ్ళు కావచ్చు, మా పద్మశాలి కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, అరే చదువుకొని బయట దేశాలలో పోతున్నారు కావచ్చు, కానీ ఆ పనులే చేసుకొని ఉండాలనుకుంటూ ఉన్నారు కదా, అది చదువుకొని కూడా చేయొచ్చు కదా. నేను చెప్తున్నా, హైదరాబాద్ లో జరిగేటువంటి ప్రతి దంద, ఎక్కడెక్కడైతే మార్వాడి, గుజరాత్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు 100 సంవత్సరాలకి వెళ్ళి చేయని వాళ్ళందరూ లంగదందాలే చేస్తున్నారు. మనం తెలంగాణ ప్రజలుగా మనం ఫస్ట్ మనం మారుదాం. మనం ఎవరు కూడా ఈ టీవీలు చూస్తే అందరూ కూడా ఇప్పటి నుంచి ఎవరు కూడా మీకు నిజంగానే అమరుల సాక్షిగా ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఇలా సాకలైలమ్మ వర్ధంతి కాబట్టి వర్ధంతి నాడు దీక్ష తీసుకుందాం, ప్రమాణం తీసుకుందాం. మనం కూడా వాళ్ళను బైకాట్ చేస్తాం. వాళ్ళ దుకాణాలలో వాడు ఎంత చిన్నోడనే కనికరం ఉండాల్సిన అవసరం లేదు. పొద్దుగాల వాడు తాస్పామై మన మీద కాటేసేటట్టు ఉన్నాడు కాబట్టినే వాడు పొట్ట కూటి కోసం కాదు, మన పొట్ట పుట్టడానికి వస్తున్నాడని చెప్పని మాత్రం మీరైతే ఇదైతే చాలా క్లియర్ గా నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా. ఇష్టం ఉంటే ఆచరించండి. ఇంత అవమానాలు పడ్డ తర్వాత మనల్ని మనమే చదువుకోవాలి, లేకపోతే ఇది కాదు రేటో తీసుకోబోతున్నాం. వాళ్ళవి ఇక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి వాడు చెప్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్ ఏదో చిన్న గొడవ జరిగితే, అరే నాకు ఇక్కడి నుంచి కాదు ఢిల్లీ దాకా సంబంధాలున్నాయి, ఇక నేను కూడా రాజకీయాలకు వస్తాను, నువ్వు రారా అంటున్నాడు. అది ఎవరిని? బీజేపీ, ఒక బీజేపీ కార్పొరేటర్. ఇక మనం కూడా మనం నిజంగా మనకు నిజంగా తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది. ఇది మన పౌరుషాల గడ్డ, ఇది త్యాగాలకు అడ్డా అని మనం చెప్పుకుంటున్నాం కదా. బంద్ చేసి పడారు తెలంగాణలో మొత్తం. ఏ మారోడం దుకాణాల స్వీట్ కొనదు. ఎప్పుడన్నా సాయి నువ్వు హన్మకొండలో ఎప్పుడన్నా మారవాడు మన పోలీస్ స్టేషన్ పక్క మారవాడు స్వీట్ పడేగా చూసినావా? ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా సార్ మీరు ఎప్పుడన్నా చూసిరా ఖరాబ్ అయిందని పడేగా? నేను నా జీవితంలో చూడలే. ఎప్పుడు పడేవాడు దాన్ని రీప్రాసెస్ అది లోపల పోయి మన విషయం లెక్క మనకు ఉంటూనే ఉంటది. కానీ మనోలా పని చేయరు. వాని ఇంట్లోది వేరు ఉంటది, మనకు పెట్టేది వేరు ఉంటది. మా ఇంట్లో నాకు సోపుతోడు ఉండే, మా ఇంట్లో చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళే సప్లై చేసి 2 మాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాడు అది మంచి మాలు 10% ఇస్తాడు. మా అపార్ట్మెంట్ మొత్తం టర్మైట్ వచ్చి ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కదా, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ప్రతి మంచానికి 2-3 సార్లు చేంజ్ చేశారు. మా ఇంట్లో చేంజ్ చేయలేదంటే వాడు మా ఇంట్లో మంచిది పెట్టిండు. కుర్చీ అది మొండిగాడు వీడు తెలిస్తే మళ్ళీ బయట ప్రచారం చేశాను ఏమో తెలియదు, కానీ వీడు కిరాగాడు అనుకున్నాడు ఏమో తెలియదు. మా ఇంట్లో ఫుల్ నీళ్ళు వచ్చినాయి, ఇంత లెవెల్లో నీళ్ళు వస్తాయి. ఒక మంచం పాడగాలేదు, వాటర్ రోడ్స్ ఒక్కటి కూడా పాడగాలే. కానీ మా అపార్ట్మెంట్ మొత్తం మీరు కావాలంటే టీవీలో వచ్చి అడగాను, 2 సార్లు ఇప్పటికి అందరు చేంజ్ చేసి పడేసి చూస్తే ఏంటంటే వాళ్ళందరికీ డూప్లికేట్ మాల్. అంటే 10 ఇల్లున్న కాడ ఒక ఇల్లు మెటీరియల్ కరెక్ట్ ఉంటుంది, మిగతా 9 ఖరాబ్ అవుతుంది. తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తుంది ఏంటంటే, ఉట్టిగా మనకు మిలిటెన్సీ అంటే ఉరికిపోయి లట్లు పట్టు ఉరుకుడు కాదు, ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి. ఎవరికైనా భయపట్టోడు ఎవరు లేడు. నేను కూడా చెప్తున్నాను, అరే నువ్వు అడవాడు నాకు చెప్పిండు,
శ్యామ్ మీద ఏదో మాట్లాడితే నేను రియాక్ట్ అయినా శ్యామ్ అరే శ్యామ్ కూడా భయ్ శ్యామ్ అంటే తెలంగాణ అస్తిత్వం మా ఊళ్ళో కూడా మాట్లాడండి ఇక్కడ గురించి మాట్లాడినారు సంస్థాంటి ఎట్లా చంపుతావు నాకు రిపోర్టర్ చెప్పినాడు ఆడెవడు ఆడు ఎమ్మెల్యే అంటాడు తలవారు పట్టి ఇట్లా తిప్పిండాడు అరే నాయన మేము తుపాకులు బాంబులతో ఆడుకున్న వాళ్ళం రా భయ్ మా తెలంగాణ పల్లెల్లో అరే నువ్వు మాకారా నాయన పాఠాలు నేర్పించేది మాకు దమ్ములేదే కాదు ఇవాళ అనుకుంటే మొత్తం తెలంగాణలో నిజంగా అనుకుంటే పగలబడతాయి కానీ అనుకుంటలేం మన పందాది కాదు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో అనుకుంటే కాదు వస్తారా ఉంటారా వాళ్ళు కానీ పందాది కాదు మనం కూడా చైతన్యవంతులు కాదు మనము దీక్ష పునాల్సిందే సవాలే లేదు దీక్ష పునాల్సిందే బైకాట్ చేయాలి వాళ్ళ వస్తువులను వాళ్ళకు సంబంధించినటువంటి అది దుకాణం లేదనుకో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటా మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పిండు మనకు దళిత బహుజనులకు బీసీ ఎస్సీ కిందులకు మనకేం వస్తుంది గట్టి దుకాణం పెట్టిన రోడ్డు మొత్తం రేపు పొద్దున ప్రచారం చేద్దాం ఏ ఊళ్ళో పెడతారో ఇదే దుకాణంలో కొనాలి మీరు వేరే దుకాణంలో కొనద్దని మొత్తం తోటల చేతులలో వ్యాపారాలు ఏమి లేవు ఉన్నాయా లేవు చిక్కిపోయారు వాళ్ళు కూడా చిక్కిపోయారు కదా సో ఈ ప్రచారం తీసుకుపోవాల్సిన అవసరం మన చేత మన మీద ఉన్నది మన భుజాల మీద ఉన్నది పుట్టిగా మనం మాట్లాడతాము ఇప్పుడు నాతో మొన్న అన్నాడు ఆయన అరే ఏమైంది 10 రోజులు మాట్లాడారు మళ్ళీ ఎందుకు చల్లబడ్డట్టు ఉంది కదా అని అరే చెప్తున్నాం తెలంగాణ సమాజానికి ఇది చల్లబడేది కాదు రే పొద్దుగాల ఇయ్యాల ఎవరెవరైతే వాళ్ళ ఎంగిలి మెతుకులు ఎవరైతే తింటుండో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో త్వరగా తెలంగాణ జనానికి ఎక్స్పోజ్ అయింది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్పోజ్ అయినాయి వాళ్ళందరి రేపు పొద్దుగాల తెలంగాణ వ్యాపార హక్కుల చట్టం వాళ్ళ మేనిఫెస్టోలలో పెడతారు పెట్టే స్థాయి తీసుకొస్తాం ఒకవేళ అది జరగకపోతే ఒక ప్రత్యామ్నాయం ఇక్కడ నుంచే పుడుతుంది సమస్యనే లేదు సో అది అయ్యే వరకు ఏది ఆగేది లేదు ఎవరి గొంతులు ఆగేది లేదు తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ యూరియా గురించి తెలంగాణ అల్లాడుతున్నది పల్లెలలో పోతే అల్లాడుతున్నది ఆ సమస్యలు కూడా ఉన్నాయి డిఫరెంట్ సమస్యలు పోతాం కానీ ఇది కూడా కొన్ని నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా వ్యక్తుల సెంట్రిక్ కాకుండా ఇష్యూ సెంట్రిక్ పోయి కింది దాకా మనం చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నది కాబట్టి ఇది ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ వైపు పోవాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నా ఉస్మానియా కూడా చెప్పదలుచుకున్నా మీరు కూడా హాస్టల్ మేము తిరిగినాం హాస్టల్ రూమ్ అవసరమైతే పోయి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనోళ్ళని తయారు చేయాలి ఈ యూనివర్సిటీకి వెళ్ళి తయారైతే పల్లెల్లో ప్రతి ఒక్కొక్క పల్లెలో మనోళ్ళు ఉంటారు కదా వీళ్ళతో పల్లెల్లో పోయి క్లాసెస్ పెట్టి ట్రైన్ చేయాలి ఒక 6 నెలలు దీన్ని రూపురేఖలు మొత్తం మార్చి పడేసాలి అనివార్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పటికి చాలా మటుకు చెప్పినాం ఈ గింజాల ముచ్చటాలు సొల్లు ముచ్చట్లు చెప్తారు కదా అయితే ఇంకోటి బీజేపీలో తలకాలేదు అర్థమైతే లేదు అంటే వాళ్ళ బేసే వాళ్ళు కూడా ఇక్కడ బీజేపీ అంటే ఎవరే కోటోళ్ళు విశ్వకర్మలు వాళ్ళే బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ నోట్లో పట్టి కొడుతున్నారు నాయన మీ బతుకులకు మన్ను కొడతారు వాళ్ళు చూడు గారు పొద్దుగాల ఎలక్షన్లలో వాళ్ళకి అంత అర్థమైపోయి మేము ఇన్ని రోజులు అట్టుంటే ఏమన్నా తప్పు చెప్తున్నారా ఒక్కొక్కరు కడుపు కాలుతున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నాకు మా వాళ్ళు చిల్లర గాళ్ళు ఒకటిక్కడ మీ మీద మాట్లాడుతున్నారు అక్కడిక్కడ కానీ నేను అన్న మరి ఇప్పుడు విఠల్ చెప్పిందే నేను చెప్పిన మొన్న అరే రోహింగా గింగా అంటే రాబోయే నాకు తుపాకి విఠలైన సైన్యం అంటుంటే సైన్యం లేదు ఒకటి నువ్వు రా నేను కొడతాను నువ్వు పక్కకు నేను కొట్టి పారేస్తాను చెప్పాను మాకు ఆ దమ్ము నేను కొట్టేస్తాను చంపి పడేస్తాం దేశానికి వ్యతిరేకంగా కూడా ఉంటే మీకన్నా ఎక్కువ దేశభక్తులు నాయన మీరు అది చెప్పి మీరు ఓట్లేసుకుంటున్నారు మేము అట్లా కాదు దేశభక్తులు ఆడిపోదాం కొట్లాడదాం పాన్ పరాగులు గుట్కాలు మింగినంత ఈజీ కాదు నాయన ఉట్టి డైలాగులు కొట్టి మైకులు పట్టుకొని బయటికి రాని మాట్లాడరు ఎవరు వస్తలేని మరి ఇప్పుడు చెప్పి వారం 10 రోజులు అయింది యారు లిస్ట్ నీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది చేతులలో అని చెప్పిన కూడా స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ బయటకు పెట్టి పోవాలి ఇళ్ళలో కూడా అరే నువ్వు పాకిస్తాన్ లో ఎక్కడో నువ్వు అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారు అదందరినీ తయారు చేస్తున్న ఐఎస్ఐ అని చెప్పి ఇక్కడ నుంచి పోయి నువ్వు మిసైల్ తీసుకొని ఆడగొడుతున్నావు మరి హైదరాబాద్ మీద కొట్టడం చేత అయితే లేదా సర్జికల్ స్ట్రైక్స్ అని గడివిస్తున్నా మీరంతా సర్జికల్ స్ట్రైక్స్ అని ఎప్పుడే ఎలక్షన్స్ ముందు ఈ లిస్ట్ వస్తాం చలో యూనివర్సిటీకి అంతా తయారున్నారా అబ్బాయి మీరు తయారున్నారా పోలంగా వాళ్ళు లిస్ట్ ఇస్తే మేము తయారున్నాం అందుకనే మీరు ఐడియాలజికల్ గా కథమవుతున్నారు మీరు వ్యక్తుల మీద ఇటువంటి ప్రచారాలు చేస్తే మీకు ఉల్టా రివర్స్ అవుతుంది తెలంగాణ సమాజం చెప్పదలుచుకుని ఏంటంటే ఎవడైతే ఏ సమాజాలు వాడు అన్నోడు కూడా 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాడే తెలంగాణ వాళ్ళు 1000-2000 సంపాదిస్తే తాగి పంటరు అన్నాడు వాడు రజాకారుల వారసులం అన్నాడు మనల్ని వాడు ఉంచింది తింటారు ఉచ్చబోసే తాగుతారు అన్నాడు మనకు నిజంగా తెలంగాణ పౌరుషమే కనుకుంటే ఇప్పటి నుంచే బైకాట్ చేసి పడేద్దామని చెప్పి కాల్ ఇవ్వదలుచుకున్నా హింసాయుతం కాదు అవసరం లేదు ఐడియాలజికల్ మిలిటెన్స్ యావత్ తెలంగాణను జాగృతం చేద్దాం వాస్తవం కూడా ఈ వ్యాపారం అనేది అప్పుడు లేదు కదా మనోళ్ళు మొత్తం కులాలకు అతీతంగా ఎవరు ఏ దుకాణం పెట్టారో పెట్టుకొని ప్రచారం చేద్దాం పోయి కరపత్రాలు తీసుకొని పోదాం ఊర్లకు మనోళ్ళ దుకాణాలు వాడు ఎవరైనా 200 ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చిన వాడు మనోళ్ళు కాదని చెప్పదలుచుకున్నాం జై తెలంగాణ.